భారత్ సైప్రస్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. గత 10 ఏళ్లలో భారత్లో సైప్రస్ పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహించే అక్రమ వలసల్ని అరికట్టే ఒప్పందం ఖరారైంది. యూరప్ లో భారత్ కు సైప్రస్ కీలక వ్యాపార భాగస్వామి అన్నారు ప్రధాని మోదీ. భారత పర్యటనకు వచ్చిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు ప్రధాని మోదీ. భారత్ లో EU దేశాల పెట్టుబడులు పెరుగుతున్నాయన్న ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో భారత్ లో సైప్రస్ పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు. యుద్ధంతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మోదీ చర్చలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పశ్చిమాసియా యుద్ధంతో పాటు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా వెంటనే ఆపాల్సిన అవసరం ఉందన్నారు. సైప్రస్ తో మరిన్ని రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు ప్రధాని మోదీ. భారత్ సైప్రస్ తమ సంబంధాల్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయని వెల్లడించారు. భారత్ సైప్రస్ అనుబంధం కాల పరీక్షలో పదే నిలుస్తూ వచ్చిందని తెలిపారు ఆయన. ఇప్పుడు భారత్ సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుతో ఇరు దేశాల సంబంధాలకు కొత్త ఆశయాలు, కొత్త వేగాన్ని అందించడానికి సిద్ధమయ్యామని చెప్పారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది రాబోయే రోజుల్లో భారత్ సైప్రస్ లకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందన్నారు మోదీ. రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడుల్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ఇరు దేశాలు పెట్టుకున్నాయన్నారు. భారత్ సైప్రస్ డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఫిన్టెక్ నిర్వాహక వ్యవస్థలు, రీసెర్చ్ హబ్లు వంటి విభాగాలతో ముడిపడిన పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయని ప్రధాని తెలిపారు.